ఒంటరి కప్ప. ఒక ఊరి చివర పెద్ద చెరువు ఉంటుంది. అది తామరాకుల చెరువు. చెరువు నిండా నీళ్లుండేవి. పెద్ద పెద్ద తామరాకులు, విరబూసిన తామరల పూలతో చెరువు కలకల్లాడుతూ ఉండేది. ఆ చెరువులో అనేక రకాల చేపలున్నాయి. కప్పలు కూడా ఉన్నాయి. ఎండ్రకాయలున్నాయి. మీసాలు తిప్పుతూ రొయ్యలు కూడా ఉన్నాయి. పాములు కూడా నివసిస్తూ ఉండేవి. ఆ చెరువుకు వచ్చే అతిథులు ఉన్నారు. కొంగలు తామరాకుల మీద నిలబడి కొంగజపం చేసేవి. జుమ్మని శబ్దాలు చేస్తూ తేనె కోసం తామర పువ్వు వెంట తిరిగే తేనెటీగలు, తుమ్మెదలు కూడా వచ్చేవి. అప్పుడప్పుడు దొంగల రివ్వురివ్వున దూసుకొచ్చి చేప పిల్లల్ని ఎత్తుకుపోయి లకుముకి పిట్టలు కూడా వచ్చేవి. ఇక ఉదయం సాయంత్రం చెరువు ఒడ్డున ఊరి పిల్లలు స్నానాలు చేస్తుంటే ఆ సందడే సందడి. ఆ చెరువు అలా కలకలాడిపోతూ కనువిందు చేసేది. ఇలా ఉండగా ఆ చెరువులోకి కొత్తగా ఒక కప్ప పిల్ల వచ్చి చేరింది. అది బోదురు కప్ప జాతికి చెందిన పిల్ల. ఆ కప్ప పిల్లకు ఆకలి ఎక్కువ. దొరికింది దొరికినట్టు స్వాహా చేసేసేది. అంత పెద్ద చెరువులో ఆ కప్పకు ఆహారానికి లోటేమి చెప్పండి. చిన్న చిన్న పురుగులు, నాచు ముక్కలు, ఏలికపాములు ఇలా ఒకటేమిటి, రోజు విందు భోజనమే దానికి. ఎంత పుష్కలంగా తిండి దొరికినా ఆహార నియమాల్ని పాటించాలి కదా. ఈ కప్పగారికి అలాంటి నియమాలేమీ లేవు. ఎప్పుడూ తిండి 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 అలా తినేస్తూనే పెరగసాగింది. ఆ చెరువు స్వర్గంలా ఉంది కప్పపిల్లకి. చల్లటి నీటిలో ఫ్రంట్ స్ట్రోకు, బ్యాక్ స్ట్రోకు, రివర్స్ స్ట్రోకు, సైడ్ స్ట్రోకు ఇలా రకరకాలుగా ఈతలు కొడుతూ ఆనందిస్తూ ఉండేది. తామరాకుల మీద ఎక్కి డైవింగ్ చేస్తూ వినోదించేది. సంతోషమే సగం బలం ఇస్తుందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. తిండి ఉంటేనే కండగలదోయ్ అన్నారు మన పెద్దలు. ఇవన్నీ ఆ కప్పగారికి చక్కగా అమిరాయి. దాంతో ఆ చెరువులో దినదిన ప్రవర్ధమానమై పెరగసాగింది ఆ బోదురు కప్ప. అంతేకాదండోయ్, ఆకుపచ్చ పసుపు కలగలిపిన రంగులో ఉండే తనకన్నా అందమైన ప్రాణి ఈ లోకంలో లేదని గర్వం. ఇక ఈతలో తనకు తానే సాటి అనుకునేది. వెనక కాళ్ళతో దూకితే ఎంత దూరమైనా చకచక తిరిగిపోవాల్సిందే. కాబట్టి దూకుడు పోటీలు పెడితే తనను మించిన మునగాడు లేడని గట్టి నమ్మకం తనకి. పైగా తనకన్నా గట్టిగా అరవగల ప్రాణి కూడా లేదని ఛాతి విరుచుకునేది. ఇన్ని విశిష్ట లక్షణాలు తనలో ఉన్నాయని అహంతో ఆ కప్ప ఎవరినీ లెక్క చేసేది కాదు. సాటి కప్పలతో గాని చేపలతో గాని కలిసిమెలిసి తిరిగేది కాదు. ఎప్పుడూ తన తిండి, తన ఆటలు పాటలు, తన లోకం తందే. ఇదిలా ఉంటే ఆ కప్పకు మరో గర్వం కూడా వచ్చింది. ఎప్పటిలాగే డైవింగ్ చేద్దామని తామరాకు మీదకు దూకితే అది దాని బరువు ఆపలేక నీటిలోకి కుంగిపోయింది. రాను రాను తామరాకుల్లో బలం తగ్గిపోతుంది అనుకుంది. కానీ తను బరువు పెరుగుతుందన్న సంగతి గమనించలేదు. ఓ రోజు నీటి ఒడ్డున రాయి మీద కూర్చొని నీటిలో తన రూపం చూసుకున్నాక అర్థమైంది తను తిని తిని చాలా లావైన సంగతి. అంతే, అందంలోనే కాదు, ఆటపాటల్లోనే కాదు, ఈతల్లోనే కాదు, తనను మించిన లావు బరువున్న కప్ప ఇంకోటి లేదని గొప్ప గర్వం ఏర్పడింది తనకి. తనిప్పుడు పెద్దదైపోయింది. తను మహాబలవంతుడు. ఎవరినీ లెక్క చేయాల్సిన పనే లేదు. అందుకే అది రాత్రిపూట నీటిలోంచి రాతి మీదకు ఎగిరి కూర్చొని నాకన్నా బలవంతుడు ఎవ్వడు, నాకన్నా అందగాడెవడు, ఎవడు ఎవడు అంటూ తన బెక్బెక్కల పాటలు ఆరంభించేది. ఆ కప్పగారి గొంతు విని సాటి కప్పలే జడుచుకునేవి. దాని గొంతు రాత్రిపూట ఎంత సందడి చేసేదంటే ఊరంతా మారుమోగి నిద్రపోతున్న పిల్లలు ఉలిక్కిపడి లేచి గుక్కపెట్టి ఏడ్చేవారు. ఊరి జనం నిద్రపట్టక చచ్చేవారు. ఇలా కాదని కనిపిస్తే కర్రలతో కొట్టి చంపాలని టార్చ్ లైట్లు, లాంతర్లు వేసుకుని చెరువుగట్టు కింద తిరిగి గాలించేవారు. అది గమనించి అలికిడి కాగానే టక్కున నోరు మూసేసి శబ్దంగా నీటిలో ఈదుకుంటూ మరో పక్కకు వెళ్ళిపోయేది టక్కరి కప్ప. అంతేనా, తనను పట్టుకోలేకపోయారన్న ఆనందంలో మరింత ఉత్సాహంగా పాటలు పాడుతూ ఊరి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసేది. అలా బోదురుకప్ప బాధితులంతా దాన్ని చంపలేకపోయినందుకు బోరున విచారించేవారు. ఏమైతేనేం, శీతాకాలం వర్షాకాలం ఆ బోదురుకప్పకు ఆడింది ఆటగా, పాడింది పాటగా హ్యాపీగా గడిచిపోయేది. అంతలో ఎండాకాలం మొదలైపోయింది. చెరువులోకి నీరు రావటం ఆగిపోయింది. ఉన్న నీరు క్రమంగా తరిగిపోసాగింది. తామరపూలు వికసించడం లేదు. తేనెటీగలు రావడం లేదు. చేపల కోసం వచ్చే కొంగల తాకిడి కూడా ఎక్కువైంది. చెరువు జీవులు తమకు కష్టాలు ఆరంభమయ్యాయని గ్రహించాయి. ముందుగా చెరువులో కప్పలన్నీ మరో చోటికి వలస ఆరంభించాయి. వాటితో బాటు తాను బయలుదేరింది బోదురుకప్ప. ఇంతకాలం మా లెక్కలేనట్టున్నావు, ఇప్పుడేంది స్నేహం
నీ దారి నీది, మాతో రావద్దు అని చెప్పి అవన్నీ వెళ్ళిపోయాయి. తర్వాత చేపల వలస మొదలైంది. చేపలు కూడా బోదృకప్పను తమతో రానివ్వలేదు. ఇక పాములు, వాటి నోళ్ళు అసలే పెద్దవి. ఎక్కడో పెద్ద పాము తనని పట్టి మింగేస్తుందోనని భయం. అలా బోదృకప్ప ఎవరితోనూ పోలేక ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడిపోయింది. దిగులు చెందింది. పూర్వపు ఉత్సాహం లేదు తనలో. ఇప్పుడు పాటలు కూడా పాడలేదు. అంతలో నీరు మరింత తగ్గింది. ఊరి జనం వలలు వేసుకొని చెరువులో చేపలు పట్టుకోవడానికి బయలుదేరారు. ఒకటే సందడి. ప్రాణభయంతో దూకుతూ గెంతుతూ బురద నీటిలో అటు ఇటు పరుగులు తీసింది బోదృకప్ప. కానీ తప్పించుకోలేక ఒకసారి ఒక వలలో తగులుకుంది. చేపల్ని పట్టుకున్న జనం బోదృకప్పను ఎత్తి దూరంగా విసిరేశారు. అలా దూరంగా పడిన కప్ప దారి మర్చిపోయింది. చెరువు వైపుగా కాకుండా అలా ముందుకు పోయి పొదల్లో చేరింది. 2 రోజులుగా గాయాలతో బాధపడుతూ పొదల్లో సంచరించింది. తన కష్టాలకు కుమిలి కుమిలి ఏడ్చింది. సాటి కప్పలతో సఖ్యంగా ఉంటే తనకి కష్టాలు వచ్చేవి కాదు. వాటితో వెళ్ళిపోయి సంతోషంగా ఉండేది. గర్వంతో తను వాళ్ళని లెక్క చేయక ప్రాణాల మీదకి తెచ్చుకుంది చివరికి. అప్పటికి జ్ఞానోదయం కలిగి తన మూర్ఖత్వానికి ఎంతో బాధపడిపోయింది. ఇప్పుడు చేయగలిగిందేముందని? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? జరిగిన దానికి వగచి విచారపడి వేదన చెంది దిగాలుగా పొదల్లో సరైన తిండి లేక సంచరిస్తున్న బోదృకప్పను ఒక జంగుపిల్లి చూడనే చూసింది. ఇంకేముంది, చక్కటి విందు భోజనం దొరికిందని సంబరపడిపోతూ బోదృకప్పను చంపి తినేసింది. చూసారా, ఇక్కడ నీతి ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం. సాటి వాళ్ళతో నాకేంటి అని మిడిసిపడితే చివరకు సాయం చేసే వాళ్ళెవరూ ఉండరు.